ఆలోచన, జర్నలిజం, ఇతరత్ర అన్ని పుడికిపుచ్చుకొని తను కూడా ఒక జర్నలిస్ట్ గానే కాక అనేక రంగాల్లో ప్రావీణ్యత సాధించినటువంటి మా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మాడభూషి శ్రీధర్ గారికి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, రామచంద్రమూర్తి గారికి, మామిడి హరికృష్ణ గారికి, మండలి శ్రీరాములు గారికి, ఇక్కడ విశేష పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే జనధర్మ పత్రిక మళ్ళీ చేతుల్లో కనబడుతూ మరి ఎంఎస్ ఆచార్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం మాకు జీవితంలో కూడా ఒక మరపురాని దినంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి పెద్దల విగ్రహానికి సంబంధించి జీవితాల్లో అనేక కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాల్లో పెద్దల మంత్రి గారు మేము కానీ పాల్గొంటాం. కానీ కొన్ని కార్యక్రమాలు మాకు ఎప్పుడు కూడా అంటే చిరస్మరణీయంగా మాకు కూడా మా లైఫ్ కెరియర్ లో ఉండే విధంగా వ్యక్తుల యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకునే అవకాశం దొరికిందిగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా మరి మీరు అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు 1958లో పత్రికను స్టార్ట్ చేసి మరి జర్నలిజంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక లాభం కంటే ఎక్కువ సామాజిక అవగాహన, సామాజికంగా చైతన్యం కొరకు మరి ఒక ఉద్దేశం కొద్ది ప్రారంభించడమే కాక 80లో వరంగల్ వాణి పేరు మీద పత్రికను తీసుకొచ్చి దాని చైతన్యం, వరంగల్ కొంత చైతన్యవంతమైనటువంటి జిల్లా, అటువంటి చైతన్యవంతమైనటువంటి పోరుగడ్డ, అక్కడ జర్నలిజం కు సంబంధించి మరింత చైతన్యాన్ని కలిగజేసి అటు తెలంగాణ ఉద్యమ సందర్భం కావచ్చు, దానికంటే ముందు కావచ్చు, అక్కడటువంటి అనేక మందికి సంబంధించిన అంశాల్లో మరి వారు ఇటువంటి ఒక స్ఫూర్తి తీసుకొని వచ్చిన సందర్భంగా మా జిల్లాకు సంబంధించి మేము చొక్కారావు గారితో తిరిగేటప్పుడు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు కానీ, ఏపీకే ప్రసాద్, రామచంద్ర, వీళ్ళందరితోటి చాలా సందర్భాల్లో కలిసే అవకాశం చొక్కారావు గారితో వచ్చేది. మా దగ్గర జీవగడ్డ విజయ్ కుమార్ గారు కానీ, పురాణం రామచంద్రన్ గారు కానీ, ఇట్లా చాలా మంది కరీంనగర్ లో కూడా జర్నలిజం లైక్ స్కూల్స్, అప్పుడు ఈనాడు రామోజీ జర్నలిజం స్కూల్ ఉందో లేదని ఇటువంటి జర్నలిస్ట్ మా బ్రదర్ మానేర్ టైమ్స్, ఇట్లా పురాణం రామచంద్రన్ గారు అని వీళ్ళందరి దగ్గర జర్నలిస్ట్ గా వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నాడు. కొన్ని డైలీస్, కొన్ని వారపత్రికలు, కొన్ని పక్షపత్రికలు ఉండే సందర్భంలో ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిజం పట్ల అవగాహన పెంచుకొని ఇలా చాలా మంది పెద్ద జర్నలిస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. జీవగడ్డ విజయ్ కుమార్ ఒక ప్రొడక్షన్ సెంటర్ లాగా పనిచేసినటువంటిది. కాబట్టి ఆ విధంగా జర్నలిజం అనేటువంటిది ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా 5 ఎకరాలు ఆనాడు సంఖ్యకంత, తర్వాత 25 ఎకరాలకు సంఖ్యకంత, 70 ఎకరాల సంఖ్య, ఇప్పుడు 1000 నెంబర్ చెప్తున్నారు. ఇక రాను పెరిగిపోతుంటే ఎన్ని ఎకరాలు కావాలో తెలిసే పరిస్థితి లేనప్పుడు కొద్ది ఇబ్బంది అవుతుంది. సల్ల ఎక్కువ వరకు మంది ఎక్కువ సల్ల పలసగా అయినట్టు